వైద్యపరంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని ఆయుష్మాన్ భారత్ను కేంద్రం అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. దీంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో భీమవరంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా 4,70,000ను బాధితులకు అందించారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. నాలుగు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు 4,70,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ఉందో ఆ పథకం ద్వారా పెద్ద ఎత్తున కూడా సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నాం. అదేవిధంగా పిఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కొంత నిధుల్ని తెప్పించేటువంటి ప్రయత్నం మా శాయశక్తిలో చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 4 కుటుంబాలు గతంలో ఆపరేషన్ జరిగినటువంటి వ్యక్తులకు కలిపి 4,70,000 రూపాయలు ఈవేళ చెక్కుల్ని అందజేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్యపరంగా ఇబ్బంది పడేటువంటి సామాన్య కుటుంబీకులకు మేము అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం.